భారతీయ రిజర్వ్ బ్యాంక్ మరోసారి గుడ్ న్యూస్ వినిపించింది. కీలక రెపో రేట్లను వరుసగా రెండోసారి తగ్గించి ఆర్థిక వ్యవస్థకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో వడ్డీ రేటు ప్రస్తుతం ఉన్న 6.25 నుంచి 6% తగ్గనుంది. దీంతో గృహ, పర్సనల్, వాహనాల రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. రెపో రేటు తగ్గించడం వల్ల బ్యాంకులపై రుణభారం తగ్గనుంది. తాజాగా తగ్గింపుతో ఈ 3 నెలల్లో 0.5% తగ్గినట్లయింది. 2025 నుంచి 26 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆర్బీఐ ఎంపీసీ సమావేశం ఇదే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతీకార సుంకాలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్బీఐ ఈ మేరకు రెపో రేటును తగ్గించడం ఆసక్తిగా మారింది. ట్రంప్ నిర్ణయాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలున్న నేపథ్యంలోనే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంతో రుణాలు తీసుకున్న వారికి లబ్ధి చేకూరుతుంది. కానీ డబ్బు పొదుపు చేసుకునే వారిపై మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపనుంది. అందుకు కారణం వడ్డీ రేట్లు తగ్గడమే. వడ్డీ రేట్ల తగ్గింపు ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. దీంతో బ్యాంకుల్లో డబ్బులు దాచుకున్న వారికి వచ్చే వడ్డీ తగ్గనుంది. ఇదిలా ఉంటే రెపో రేటు తగ్గడం వల్ల లోన్ తీసుకున్న వారికి మేలు జరగనుంది. ఈఎంఐ టెన్యూర్ లేదా ఈఎంఐ మొత్తం తగ్గే అవకాశం ఉంది.